హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంటశాలలో ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ అండి. స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి ఎగ్ రోల్స్కి మనం చపాతీ కూడా ప్రిపేర్ చేసాము కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. ఓకే, ముందుగా చపాతీ సిద్ధం చేసి పెట్టేస్తాను. కావాల్సినవి ఎగ్స్, ఆనియన్స్, ఇది మైనీస్, టమాటో కెచప్, సాల్ట్, పెప్పర్, చాట్ మసాలా, క్యాప్సికమ్ అండ్ క్యారెట్. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఎగ్ రోల్స్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. రండి చేద్దాం, చూద్దాం. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేస్తాను. ఇప్పుడు ముందుగా మనం ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాల్సిన పదార్థాల్లో ఆయిల్ చెప్పలేదు. ఓకే, ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసి హై ఫ్లేమ్ పైన ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, అన్నీ వేసేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. అంటే హై ఫ్లేమ్ పైన ఒక 5 or 10 minutes మంచిగా కుక్ చేసుకోవాలి. అంతే, ఎక్కువ అవసరం. దీనికి మనం కొద్దిగా సాల్ట్ వేద్దాం, త్వరగా కుక్ అయిపోతాయి. ఇంకా దీనికి సరిపడా సాల్ట్ ఒక 1/2 స్పూన్. ఇంకా ఫ్రెండ్స్, కొంచెం పచ్చిగా క్రంచీగా ఉండాలి. ఇది అలా ఏం చేసుకున్నాం. ఒక 5 minutes ఆమ్లెట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, 5 minutes మంచిగా స్టీమ్ అయిపోయినాయి, కుక్ అయిపోయినాయి. ఇవి ఆల్రెడీ మేము సాల్ట్ వేసుకున్నాం కదా ఇందులో. ఇప్పుడు పెప్పర్ అండి, పెప్పర్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ దాకా స్పైసీ కోసం. ఓకే, 1/2 స్పూన్ పెప్పర్. చాట్ మసాలా ఒక 1/2 స్పూన్. అంతే వేసి మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే అండి, మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి, ఎగ్ రోల్ వేసుకోవడానికి పెన్నం పెట్టేసాను. హీట్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఆయిల్ వేసుకుందాం. పెన్నం పైన ఆయిల్ వేసుకుని ఆమ్లెట్కి మంచిగా ప్యాన్ మొత్తం అప్లై చేసుకున్నాం. 2 eggs అండి ఇవి. 2 eggsలో ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసి మంచిగా బీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆమ్లెట్ వేసేసాం. ఆమ్లెట్ ఫ్లేమ్ స్టవ్ మంట తగ్గించి ఇప్పుడు మనం ఇందులో దీనిపైన చపాతి పెట్టేస్తామండి. అందులో మనకి ఎగ్ మంచిగా బాయిల్ అయిపోయి ఉంటుంది. తిప్పేద్దాం, అంతే. ఓకే, చూసారా? ఇప్పుడు మనం ఇందాక స్టఫ్ చేసుకున్నాం కదండి, ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ వచ్చేసి మంచిగా పెట్టేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ మైనీస్ కూడా ఇందులో కలిపేలాగా పెట్టేసుకోవాలి.
తర్వాత వచ్చేసి టమాటో కెచప్. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఎగ్ రోలు ఒకటి కాదండి, ఒక్కొక్కరు 2 తింటారు. చాలా టేస్టీగా, హెల్తీకి కూడా మంచి ఫుడ్. ఓకే, కాకపోతే మనము ఇలా మంచిగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఓకే అండి, ఎగ్ రోల్ చేసేసాము, అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకి స్కూల్ నుండి రాగానే ఇలా మంచిగా టేస్టీగా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఓకే, కాకపోతే కెచప్లు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. టేస్ట్ అవి ఉంటేనే పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి మంచిగా చేసి పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ వాచింగ్.